నమస్కారం న్యూస్ విజన్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। సింహవాహనంపై ఊరేగిన గోవిందుడు, కర్పూర హారతులతో నీరాజనాలు పలికిన భక్తులు। నీలం సంజీవరెడ్డి సేవలు చిరస్మరణీయం। గ్రామీణ స్థాయి నుండి ఎదిగి దేశ రాజకీయాలను శాసించారు। ఎంత ఎదిగినా ఒదిగే ఉన్నారు। సంజీవరెడ్డి జయంతి సభలో ఎస్వీయు ఉపకులపతి ఆచార్య రాజేంద్ర। నూరేళ్ల స్ఫూర్తి ప్రదాత సుందరయ్య। విశాలాంధ్ర ఆవిర్భావానికి శాస్త్రీయ భూమిక పోషించిన మహనీయులు పుచ్చలపల్లి। సుందరయ్య వర్ధంతి వేడుకల్లో ఎమ్మెల్సీ శ్రీనివాసులరెడ్డి। మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే సహించేది లేదు। ఫిర్యాదు అందిన వెంటనే కఠినంగా వ్యవహరిస్తాం। పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో అర్బన్ ఎస్పీ। వార్తలోని వివరాలు। కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాలు అమలుపరిచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అమ్మాస రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు। ఆదివారం స్థానిక రుయా ఆసుపత్రి ప్రాంగణంలో ఐఎన్టీయూసీ జిల్లా మహాసభ జరిగింది। ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షతన జరిగిన ఈ మహాసభకు డీసీసీ అధ్యక్షులు అమ్మాస రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం అనునిత్యం పాటుపడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ అని కొనియాడారు। తమ పార్టీ అనుబంధ సంస్థగా ఐఎన్టీయూసీ కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు। అంతేకాక కార్మికుడి గుండె చప్పుడును ఎరిగి పనిచేస్తున్న పార్టీ కాంగ్రెస్ అన్నారు। తమ జాతీయ పార్టీ వల్లే దేశంలో శ్రామికులకు గుర్తింపు వచ్చిందన్నారు। ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చిన ఘనత తమ పార్టీకే దక్కిందన్నారు। సంఖ్యలు వేసుకుని కర్షకుల అభ్యున్నతికి పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో వారి కోసం మరిన్ని పథకాలను ప్రవేశపెట్టనుందని తెలిపారు। ఈ భారతదేశంలో కార్మికుడి హృదయ స్పందన కరెక్ట్ గా గుర్తించి పనిచేస్తున్న ఏకైక కార్మికుల కోసం పోరాటం చేసే సంస్థ ఐఎన్టీయూసీ। భారతదేశంలో కార్మికుడి గుర్తింపు కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చింది। కార్మికుడికి ఉపాధినిచ్చి తద్వారా వాళ్ళు లబ్ధి పొందినాలని కనుక్కొని ఇన్ని రోజులు మినిమం ఉపాధిని ఇవ్వాలని గవర్నమెంట్ తనకు తాను చట్టం విధించుకొని సంఖ్యలు వేసుకుని పనిచేస్తున్న గవర్నమెంట్ కార్మికుడు కాంగ్రెస్ పార్టీ। ఈ మహాసభలో తిరుపతి మాజీ శాసనసభ్యులు వెంకటరమణ, టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి, రాష్ట్ర ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి ఆర్డి చంద్రశేఖర్, మహిళా అధ్యక్షురాలు ఉమా నాగేంద్రమణి తదితరులు పాల్గొన్నారు। గతంలో మాదిరి కాకుండా ఈసారి మొట్టమొదటిసారిగా ప్రతి నియోజకవర్గంలో మాకు సంబంధించినటువంటి సంఘాలని డెవలప్ చేసి తప్పనిసరిగా వచ్చే ఇదే 2వ సంవత్సరానికి నేను కేంద్ర కార్మిక సంఘానికి దాదాపు ఇప్పుడు మేము 42,000 సభ్యత్వాన్ని ఢిల్లీకి పంపించున్నాం। ఈసారి ఖచ్చితంగా 1,00,000 సభ్యత్వాన్ని ఢిల్లీకి పంపిస్తామని ఈ అందరి సమక్షంలో, మా కార్మికుల సమక్షంలో, మా కార్మికుల సంక్షేమ సమక్షంలో నేను ఈ విషయాన్ని తెలియజేస్తాను। తిరుపతి ప్రగతికి పునాది వేసి పుణ్యక్షేత్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత భారత మాజీ రాష్ట్రపతి, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నీలం సంజీవరెడ్డికే దక్కిందని పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి కొనియాడారు। నీలం సంజీవరెడ్డి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నీలం సంజీవరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నీలం సంజీవరెడ్డి తిరుపతి అభివృద్ధికి అందించిన సేవలు ఆదర్శనీయమన్నారు। నాడు భారత రాష్ట్రపతిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన రాయలసీమ ప్రాంతవాసి బాధ్యతలు చేపట్టి దేశాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి ఆయన చేపట్టిన సంస్కరణలు చిరస్మరణీయమన్నారు। శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, రుయా ఆసుపత్రుల అభివృద్ధి ఆయన హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు। అంతేకాక టీటీడీకి పాలక మండలి ఉండాలని ప్రతిపాదించిన మొదటి వ్యక్తి నీలం సంజీవరెడ్డి అని కీర్తించారు। భారత మాజీ రాష్ట్రపతి, మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నీలం సంజీవరెడ్డి ఆయన రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన రేణుగుంట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మన ప్రాంతానికి తీసుకొచ్చిన ఘనత నీలం సంజీవరెడ్డి గారికే దక్కుతుంది। అదేవిధంగా ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి ఆయన పాలించినప్పుడు ఇక్కడ మన తిరుపతికి సంబంధించి మొట్టమొదటిగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎస్వి యూనివర్సిటీ భవనాన్ని తిరుపతిలోనే నిర్మించాలి,
విద్యా సంస్థలకు నిలయంగా తిరుపతి పట్టణం విరాజిల్లాలని ఆనాడే కలలుగన్న నీలం సంజీవరెడ్డి గారి ఆశయాల్లో భాగంగా ఈరోజు ఎస్వి యూనివర్సిటీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రుయా ఆసుపత్రి కానీ టీటీడీలో భక్తులు సమర్పించే కానుకలకు జవాబుదారీతరంగా ఉండాలి అని ఆనాడే ఆలోచించి టీటీడీలో పాలక మండలి ఉండాలి అని చెప్పి ఒక ఆలోచనతో టీటీడీ పాలక మండలి ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన మహోన్నతమైన వ్యక్తి నీలం సంజీవరెడ్డి గారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు హెచ్చరించారు. ఆదివారం తిరుపతి బాలాజీ కాలనీ పోలీస్ క్వార్టర్స్లో తిరుపతి పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు ప్రారంభించారు. అనంతరం నగర ప్రజలకు మానసిక నిపుణులచే కౌన్సిలింగ్ను ఇప్పించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ 7 సంవత్సరాలుగా మూసివేసిన పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను తిరిగి పునరుద్ధరించడం జరిగిందన్నారు. ఈ సెంటర్లో నగరంలోని ప్రముఖ మానసిక వైద్య నిపుణులచే కౌన్సిలింగ్ను ఇప్పించనున్నామని తెలిపారు. భార్యాభర్తల వైవాహిక జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా ఒత్తిడికి గురై మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారు కౌన్సిలింగ్ సెంటర్కు విచ్చేసి సలహాలు సూచనలు పొందాలన్నారు. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఫిర్యాదులను స్వీకరిస్తామని, శనివారం ఇరు వర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పిస్తామని చెప్పారు. చక్కని కౌన్సిలింగ్ ద్వారా సమాజంలో మంచి కుటుంబ వ్యవస్థను నెలకొల్పవచ్చునని తెలిపారు. కానీ గత 7 సంవత్సరాల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ మూసివేయబడింది. మహిళల రక్షణకు మరొకసారి పునరంకితమవుతూ తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ దాదాపు 13 మంది సంఘంలో ఉన్న ప్రముఖ వ్యక్తుల్ని ఫ్యామిలీ కౌన్సిలింగ్ మెంబర్స్గా నియమించడం జరిగింది. ప్రస్తుతం వీరిని తాత్కాలిక సభ్యులుగా నియమించినాము. ఈ రోజు నుంచి వర్క్ చేసిన తర్వాత ఒక 3 నెలల పని తర్వాత వారి యొక్క పనితీరుని బట్టి వారికి శాశ్వత సభ్యత్వం కల్పిస్తాము. ముఖ్యంగా పోలీస్ స్టేషన్కి రావడం అనేది కొందరు అవమానంగా భావిస్తారు, కొందరు భయంగా భావిస్తారు. అటువంటి పరిస్థితుల్లో వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళే బదులు ఎవరైనా ఇటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ప్రతి మండే నుంచి ఫ్రైడే వరకు ఈ 5 days వచ్చేసి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో మన ఫిర్యాదుని ఇవ్వచ్చు. ఇక్కడ ఫిర్యాదులు స్వీకరించబడతాయి. శనివారం వచ్చేసి ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సభ్యులు అందరూ వస్తారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ర్యాగింగ్, ఈవ్టీజింగ్కు పాల్పడితే 100 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ర్యాగింగ్ అని కానీ తర్వాత ఈవ్టీజింగ్ అని అటువంటి వాటి పట్ల చాలా అప్రమత్తంగా పోలీస్ శాఖను ఆదేశించడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో మహిళల పట్ల ఎటువంటి వివక్ష అయినా ఎటువంటి అరాచకమైనా కూడా సహించేది లేదని చెప్పేసి గట్టిగా చెప్పడం జరిగింది. ఆ కేసెస్ కూడా త్వరితగతిన కేసెస్ పరిశీలిస్తాము. మహిళల్లో ఫోన్ చేస్తున్నారు, ఈ విధంగా సెల్ ఫోన్లో మాట్లాడి వేధిస్తున్నారని. సో ఇటువంటి వాటికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాము, కఠినమైన చర్యలు తీసుకుంటాము. దానికి ఒక ప్రత్యేకమైన సెల్, CCSలో ప్రత్యేకమైన సెల్ కూడా ఏర్పాటు చేశాము. ఎవరైనా ఈ విధంగా ఫోన్లో వేధిస్తే అటువంటి వ్యక్తుల్ని వారి యొక్క పూర్వాపరాలని పూర్తిలాగి ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము. అనంతరం మానసిక వైద్య నిపుణులు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబాలు తగ్గిన తరువాత భార్యాభర్తల మధ్య ఈగో ఫీలింగ్తో లైంగిక జీవితానికి దూరమై విడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి ప్రభావం పిల్లలపై పడడంతో వారు మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారని తెలిపారు. చిన్న విషయాలకు గొడవలు పడి మనస్పర్ధలకు గురైన వారు కౌన్సిలింగ్ తీసుకోవడం వలన సామాజిక పరిస్థితులను చక్కబెట్టుకోవడమే కాకుండా మంచి వైవాహిక జీవితాన్ని గడపగలరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఉమామహేశ్వర శర్మ, డిఎస్పీ విమల కుమారి, శంకర్, ఎంవీఎస్ స్వామి, ఎస్కే బాబు, నరసింహారెడ్డి, సిఐ అంజు యాదవ్ పాల్గొన్నారు. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయిన తర్వాత భార్యాభర్తల మధ్య సమస్యలు బాగా పెరుగుతున్నాయి. ఎక్కువగా ఈ మధ్య ఒత్తిళ్లు పెరగడం వల్ల కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల మధ్య కొంత లైంగిక సుఖాలు లేదంటే సెక్సువల్ రిలేషన్స్ బాగా తగ్గడం, లేదా అహంకారం పెరగడం, అనుభవ రాహిత్యం, అవగాహన లేమి, వీటి వల్ల భార్యాభర్తలు చిన్న విషయాలకి గొడవలు పడి విడిపోవడం జరుగుతోంది. ఈ భార్యాభర్తల గొడవల వల్ల వాళ్ళ పిల్లల్లో చాలా మానసిక సమస్యలు, ప్రవర్తన లోపాలు, వ్యక్తిత్వ లోపాలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి మనం భార్యాభర్తల్ని మొదటే గుర్తించి వాళ్ళని
సక్రమంగా కౌన్సిలింగ్ చేసి ఇద్దరిని కలపగలిగితే కుటుంబ వ్యవస్థని తద్వారా సామాజిక పరిస్థితులను చక్కదిద్దిన వాళ్ళు అవుతామన్న ఉద్దేశంతో కౌన్సిలింగ్ సెంటర్లు నడుస్తుంది. ఇక్కడ ఉచితంగా భార్యాభర్తలు లేదా కుటుంబ సమస్యల మీద ఎవరైనా వస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి సమస్యలు పరిష్కరిస్తారు. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. గోవిందుడు సింహవాహనంపై కొలువుదీరి భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీ గోవిందరాజస్వామి వార్షిక ఉత్సవాలలో భాగంగా ఆదివారం గోవిందరాజస్వామి వారు దేవేరులతో కలిసి సింహవాహనంపై ఆసీనులై భక్తులను కటాక్షించారు. అంతకుముందు స్వామివారిని ఆదివారం వేకువజామునే మేల్కొల్పి నిత్య కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివార్ల ఉత్సవ మూర్తులను వాహన మండపానికి వేంచేపు చేసి తిరుమంజనం నిర్వహించారు. తరువాత బంగారు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సర్వాలంకార శోభితుడైన స్వామివారి ఉత్సవ మూర్తులను సింహవాహనంపై కొలువుదీర్చి తిరుపతి పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తజనం స్వామివారికి అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. గజరాజులు ముందు సాగుతుండగా చెక్క భజనలు, కోలాటాలు, అర్చకుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ గోవిందుని వాహన సేవ ఆద్యాంతం కమనీయంగా ముందుకు సాగింది. ఈ వాహన సేవ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, జీఆర్ స్వాములు, భక్తులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీకి ఆర్థిక పరిపుష్టిత కల్పించి ఉద్యోగ భద్రత కల్పించేందుకు ఏర్పడిన ఏకైక సంఘం వైఎస్ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యమా అని ఏపీఎస్ఆర్టీసీ ఎంతో ఆర్థిక పురోగభివృద్ధి సాధించిందని గుర్తు చేశారు. అయితే గత అధికార కార్మిక సంఘం ఎన్ఎంయు ప్రస్తుత ఎంప్లాయీస్ యూనియన్ దొందేగా మారి సంస్థ అభివృద్ధిని, కార్మికుల సమస్యలను విస్మరించిందని ఆరోపించారు. ఆర్టీసీకి వైఎస్ చేసిన కృషి ఆదర్శప్రాయమని, ఆయన ఆశయ సాధన కోసం వైఎస్ఆర్టీసీ యూనియన్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. సంఘాన్ని మరింత పటిష్టం చేయడానికి ఈ నెల 25వ తారీఖున హైదరాబాద్లో వైఎస్ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ప్రథమ మహాసభలను నిర్వహిస్తున్నామని, ఈ సభలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో రీజనల్ కార్యదర్శి పిసి బాబు, అలిపిరి అధ్యక్షులు ఏ బాబు, రాజు, సిఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ చరిత్ర చూసుకుంటే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఆర్థిక సహాయాన్ని కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీకి చేశారు. ఆనాడు 2004లో ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏదైతే ఏపీఎస్ఆర్టీసీలో 15% ప్రపంచంలో హైయెస్ట్ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో ఆ ట్యాక్స్ ని రెడ్యూస్ చేసి 7%కు, అదేవిధంగా 10% నుంచి 5%కు, అదేవిధంగా పూర్తి రాయితీ ఏదైతే రాయితీలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, గవర్నమెంట్ జీవోల ప్రకారం ఇచ్చే రాయితీల అమౌంట్ను పూర్తి శాతాన్ని ఏపీఎస్ఆర్టీసీకి గవర్నమెంట్ ద్వారా దాదాపు 500 కోట్ల రూపాయలు పర్మనెంట్ గా ప్రతి సంవత్సరము ఆర్టీసీకి ఆర్థిక పరిపుష్టిని కలిగించిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ ప్రథమ ముఖ్యమంత్రి, భారతదేశ పూర్వ రాష్ట్రపతి దివంగత డాక్టర్ నీలం సంజీవరెడ్డి రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాజేంద్ర కొనియాడారు. భారత మాజీ రాష్ట్రపతి దివంగత నేత డాక్టర్ నీలం సంజీవరెడ్డి శత జయంతిని పురస్కరించుకొని ఆదివారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఆయన కాంస్య విగ్రహానికి ఆ యూనివర్సిటీ వీసీ ఆచార్య రాజేంద్ర, మాజీ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ అగరాల ఈశ్వర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్లో
సంజీవరెడ్డి శత జయంతిని పురస్కరించుకొని జయంతి సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజేంద్ర మాట్లాడుతూ అనంతపురం ఇల్లూరు గ్రామానికి చెందిన నీలం సంజీవరెడ్డి రాష్ట్ర దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారని, ఎంత ఎదిగినా ఒదిగే ఉన్నారని కొనియాడారు. ఎస్వి యూనివర్సిటీ వ్యవస్థాపక సభ్యులుగా సంజీవరెడ్డి ప్రజలకు సుపరిచితులని తెలిపారు. దేశభక్తి, స్వశక్తితో జ్వలించే ఆత్మవిశ్వాసం, ఆత్మీయత, ఆధ్యాత్మికత సంజీవరెడ్డిని దేశ ప్రథమ పౌరుడిగా చేసిందని ప్రశంసించారు. ఈ సమావేశంలో ఎస్వి యూనివర్సిటీ రెక్టర్ సుకుమార్, రిజిస్ట్రార్ సత్యవేలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కలంకిత మంత్రులను కాపాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయని, వారిని వెంటనే తొలగించి సీఎం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను కాపాడుతూ తన పదవిని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కలంకిత మంత్రులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాక రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య కేంద్ర మంత్రి చిరంజీవికి కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఆలయాల అభివృద్ధిని గాలికొదిలేస్తున్నారని ధ్వజమెత్తారు. సింహాచలంలోని అబ్బన్న స్వామి ఆలయంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. కోడెదూడల మరణానికి గల కారకులను బయటపెట్టి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు ఎంఆర్ రాజా, నరసింహులు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. వేసవిలో నీళ్లు లేక, కరెంటు లేక రైతన్నలు కానీ ప్రజలు కానీ తీవ్ర ఆందోళనకు గురవుతుంటే పారిశ్రామికవేత్తలు కూడా, చిన్న కుటీర పరిశ్రమలు కూడా, చిన్న మధ్యతరహా పరిశ్రమలు కూడా ఇబ్బందులు పడుతుంటే అవేమీ పట్టనట్టు ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే కలంకిత మంత్రుల్ని తప్పించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. గోమాతని తల్లిగా కొలుస్తాం మనందరూ, హిందువులందరూ. తమ ముక్కు తీర్చుకుంటూ దేవస్థానానికి ఇచ్చినటువంటి కోడె దూడల్ని కాపాడటంలో పూర్తిగా వైఫల్యం చెందింది. నూరేళ్ల స్ఫూర్తి ప్రదాత, సంఘ సంస్కర్త, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమకారులు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకల సందర్భంగా సిపిఎం నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకల సందర్భంగా ఆదివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిని ఎమ్మెల్సీ ఎండ్లపల్లి శ్రీనివాసులరెడ్డి, రూయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరస్వామి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. పలువురు యువకులు ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసి స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేసి తమ సేవా తత్పరతను చాటుకొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య సమాజానికి అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నాడు ఆయన చేపట్టిన సంస్కరణలు నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. భాషా సమస్యను కూలంకుషంగా అధ్యయనం చేసి భాషా రాష్ట్రంగా విశాలాంధ్ర ఆవిర్భావానికి శాస్త్రీయ భూమికను పోషించారని గుర్తు చేశారు. ప్రజా సమరాల నేపథ్యంలోనే ప్రజాప్రతినిధిగా ఎంపికై రాజ్యసభను, శాసనసభను కూడా ఒక కమ్యూనిస్టు ఎలా వ్యవహరించాలో చేసి చూపిన మహనీయులని కీర్తించారు. ఆయన అడుగుజాడల్లో తామంతా నడిచి సమాజ సేవకు అంకితమవుదామని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక మంచి పార్లమెంటేరియను ప్రజాస్వామ్య విలువల కోసం, సమసమాజ స్థాపన కోసం పరితపించి కుల మత ప్రాంతాలకు అతీతంగా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా తన జీవనాన్ని గడిపి ఒక ఆరోగ్యకరమైన సమాజం భారతదేశంలో ఉండాలని చెప్పి తన జీవితాంతం కృషి చేసిన సుందరయ్య గారి శతజయంతి సందర్భంగా రక్తదానాన్ని ఏర్పాటు చేయడము చాలా అభినందనీయం. ఈరోజు పెరిగిన ఈ యొక్క ప్రపంచీకరణ నేపథ్యంలో, వ్యాపారీకరణ నేపథ్యంలో పూర్తిగా కూడా విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిన వారందరికీ కూడా సుందరయ్య గారి జీవితం ఆదర్శవంతం కావాలని. అలాగే స్థానిక కొర్లగుంటలోని మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకల్లో సిపిఎం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. కమ్యూనిస్టు ఉద్యమానికి బీజాలు వేయడంలోనూ తర్వాత దాన్ని గీటు తప్పకుండా నిలబెట్టడంలోనూ సుందరయ్య పాత్ర కీలకమైందన్నారు. అన్ని దశల్లోనూ ఆయన రాజకీయాలకు అతీతంగా ఉంటూ అన్ని తరగతుల వారి ఆదరాభిమానాలను
గౌరవ మర్యాదలను పొందగలిగిన విశిష్ట వ్యక్తి సుందరయ్య అని కొనియాడారు. సైకిల్ ఎక్కి పార్లమెంటు వరకు వెళ్లిన నిడారంబులని కీర్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి సుందరయ్య అని ప్రశంసించారు. ఆయన ఆశయ సాధన కోసం తమ వంతు కృషి చేస్తామని నాగరాజు తెలిపారు. డబ్బుంటేనే నాయకులు, లేదు దర్పం ఉంటేనే నాయకులు, హంగామా ఉంటేనే నాయకులకు ఈ పరిస్థితిలో ఆయన పార్లమెంటుకి సైకిల్లో ఒక నిక్కరేసుకొని పోయి మొత్తం దేశానికంతా కూడా ఒక ఆదర్శంగా నిలిచిన మహోన్నత వ్యక్తి. సర్వదాస్ని ప్రజా ఉద్యమాలకి ప్రజలకి అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ పోరాట సారథిగా పోరాటాన్ని అన్నింటినీ కూడా ఆయన ముందుండి నడిపిన మహోన్నతమైన వ్యక్తి. ఒక సైన్యాన్ని నిర్మించి నైజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడి మొత్తం అక్కడ విజయం సాధించి 10,000 ఎకరాలని పేదలకు పంచిన మహోన్నత గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించిన మహోన్నతమైన వ్యక్తి ఆయన. దొంగ రిజిస్ట్రేషన్స్ చేయించుకున్న కామాటి మునిరత్నంపై కఠిన చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని సెట్టిపల్లి హౌస్ సైట్స్ విక్టమ్స్ వెల్ఫేర్ సొసైటీ విజ్ఞప్తి చేసింది. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు సురేంద్రనాథరెడ్డి, మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సెట్టిపల్లి పంచాయతీ సర్వే నంబర్ 402లో ఆ స్థల యజమాని కామాటి మునిరత్నం దొంగ రిజిస్ట్రేషన్ చేసి సుమారు 200 మందికి పైగా మోసం చేశారని ఆరోపించారు. 8 సంవత్సరాల క్రితం డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా ఇంతవరకు స్థలం స్వాధీనం చేయకుండా కాలయాపన చేస్తున్నాడని, కామాటి మునిరత్నం అక్రమాలపై ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. వెంటనే పోలీస్ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు ప్రాధేయపడ్డారు. ఈ విలేకరుల సమావేశంలో బాధితులు చిన్ని కృష్ణనాయుడు, వెంకట సుబ్బారెడ్డి, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవరెడ్డి సమాజానికి ఆదర్శప్రాయులని సదరన్ డిస్కమ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ విద్యాసాగర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నీలం సంజీవరెడ్డి శత జయంతిని పురస్కరించుకొని ఆదివారం డిస్కమ్ కార్పొరేట్ కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంజీవరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సదరన్ డిస్కమ్ సీఎండీ విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ పదవీకాంక్ష లేకుండా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో సంజీవరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ రాష్ట్రపతిగా పనిచేసినప్పటికీ వ్యవసాయంపై ఆయనకు ఉన్న మక్కువ ఎంతో గొప్పదని కొనియాడారు. నీలం సంజీవరెడ్డి అంకితభావాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిస్కమ్ ఓఎస్డీ సుందర్రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు ఏసునాథ్, రామ్ సింగ్, దేవేంద్రనాథ్ రెడ్డి, రాజజయశ్రీ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 2,477 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,495 రూపాయలు కాగా 1 కిలో వెండి ధర 43,185 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 46 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రానికి సుమారు 47,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 48 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సరదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 17 గంటల సమయం, దివ్యరామం దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 7 గంటల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని రద్దు చేశారు. ఇక అద్దె గదులు, అర్జిత సేవ టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 5, 50 రూపాయల గదులు 18, 100 రూపాయల గదులు 12 ఖాళీగా ఉన్నాయి. పద్మావతి పరిణయోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింహవాహనంపై ఊరేగిన గోవిందుడు, కర్పూర హారతులతో నీరాజనాలు పలికిన భక్తులు. నీలం సంజీవరెడ్డి సేవలు చిరస్మరణీయం. గ్రామీణ స్థాయి నుండి ఎదిగి దేశ రాజకీయాలను శాసించారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉన్నారు. సంజీవరెడ్డి జయంతి సభలో ఎస్వీయు ఉపకులపతి ఆచార్య రాజేంద్ర. నూరేళ్ల స్ఫూర్తి ప్రదాత సుందరయ్య. విశాలాంధ్ర ఆవిర్భావానికి శాస్త్రీయ భూమిక పోషించిన మహనీయులు పుచ్చలపల్లి. సుందరయ్య వర్ధంతి వేడుకల్లో ఎమ్మెల్సీ శ్రీనివాసులరెడ్డి.
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే సహించేది లేదు. ఫిర్యాదు అందిన వెంటనే కఠినంగా వ్యవహరిస్తాం. పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో అర్బన్ ఎస్పీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.